హే గైస్, మేము కొంత స్పెషల్ పీపుల్ని కలవడానికి బయటకు వెళ్తున్నాము. యాక్చువల్లీ ఒక 5 years నుండి ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట కలవాలి అని చెప్పేసి. కానీ ఎప్పుడూ కుదిరేది కాదు, ఏదో ఒక రకంగా క్యాన్సిల్ అయ్యేది. కానీ ఇది మాత్రం అనుకోకుండా అలా సడన్గా కలుస్తున్నాం అనమాట. అసలు ఈవినింగ్ 5 o'clock వరకు కూడా కలిసే ప్లాన్ అయితే లేకుండే. సడన్గా నా హస్బెండ్ దగ్గరికి వచ్చి ఇలా వెళ్తున్నాం మనం అని చెప్పగానే ఐ వాజ్ రియల్లీ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 years తర్వాత కలుస్తున్నాం వాళ్ళని. అందుకని చెప్పేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా మేము కలుస్తున్న ప్లేస్ అయితే అంతేరా అనమాట. ఇక్కడికి వచ్చేసాము. అంతేరా వైబ్ అయితే చాలా బాగుంది అండ్ స్పెషల్గా ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నారనమాట ఫొటోస్ తీయడానికి. ఇదంతా పక్కన పెడితే ఫుడ్ అయితే చాలా బాగుంది. అందులో కొత్తిమీర చికెన్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఫుడ్ గురించి పక్కకు పెడితే కమింగ్ టు అవర్ ఫ్రెండ్స్, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. ఉన్నది ఒక 2-3 hours అయినా కానీ చాలా విషయాలు మాట్లాడుకున్నాం, షేర్ చేసుకున్నాం. బట్ వీ మిస్డ్ అనమాట. అంటే ఇన్ని రోజుల నుండి మనం కలుసుకోకుండా ఉన్నాం. కలుసుకుంటే చాలా బాగుంటుండేది. ఇలా ఫ్రీక్వెంట్గా ఎప్పుడైనా ఒక డే పెట్టుకొని కలవాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. అందరము ఉన్నాము కానీ ఒక అక్క అయితే మిస్సింగ్ అనమాట. తను జస్ట్ 2 days ముందే ఊరికెళ్ళిపోయింది. తను కూడా ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ కిడ్స్ వచ్చాక ఫ్యామిలీ గ్రోయింగ్ టైంలో చాలా మందిని మనం లైఫ్లో మిస్ అవుతూ ఉంటాం అనమాట. కంటిన్యూస్గా టచ్లో అయితే ఉండలేము. ఈదర్ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా కానీ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైమ్ టు గెట్ అగైన్ ఇన్ టు ద సేమ్ పాత్. అలా మాకు ఈ 5 years టైం పట్టిందనమాట మళ్ళీ కలవడానికి. బట్ ఇట్లాంటి గ్యాప్ మళ్ళీ తీసుకోవద్దని అయితే అనుకున్నాము. రెస్టారెంట్ లో వాళ్ళు టైం అయిపోయింది ఇక వెళ్ళండి అనేంత వరకు ఉన్నాము. ఎనీ హౌ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ వీఆర్ హోపింగ్ టు మీట్ అగైన్ అండ్ అగైన్. ఓకే మరి బాయ్.